హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మునాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది. హెడ్ బాత్ చేసేసరికి. ఇంకా హెయిర్ తడిగానే ఉంది. ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసుకుంటున్నాను. ఇవి 90స్ కిడ్స్‌కైతే చాలా ఫేవరెట్ రంగు బొట్లు. ఏ తిరణాలకైనా సరే ఎళ్ళినప్పుడు ఇదే ఫస్ట్ కనిపిస్తది గదా! లేడీస్‌కైతే. నేనైతే తప్పకుండా కొనుక్కొచ్చుకునేదాన్ని. ఇప్పుడు కూడా అంతే. మా పాపే గుర్తొస్తది. దాంతో పాటు నేను గూడా పెట్టుకోవచ్చు. చక్కగా చెరగకుండా ఉంటది. ఈ మ్యాచింగ్ పెట్టుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తది గదా! ఇదొక మెమరబుల్ మూమెంట్. ఇలాంటివి చూసినప్పుడు ఆ రోజులు గుర్తొస్తా ఉంటాయి. అప్పుడు కొనుక్కున్నవి, తిన్నవి అవన్నీ థింగ్స్ ఒక్కసారి అలా రిమెంబర్ అవుతా ఉంటాయి. కాటుకైతే విరిగిపోయింది. పిల్లలు విరగ్గొట్టినట్టున్నారు చూసుకోలేదు. ఎక్స్‌ట్రా తీసుకొచ్చుకున్నాను. కాస్ట్ ఎంతో ఉండవు గదా! ఒకేసారి 2, 3 తెచ్చిపెట్టుకుంటే ఇలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటది. కాటుకైతే డైలీ పెట్టుకుంటాను. పెట్టుకోకపోతే ఏదో మొహం పీక్కుపోయినట్టు డల్‌గా ఉన్నట్టుంటది నా ఫేసు. అలవాటైతే ఏదైనా అంతే కదా! ఫేస్‌లో బొట్టు పెట్టుకోకపోయినా, కాటుక పెట్టుకోకపోయినా డల్‌గా ఉంటది. చూసే వాళ్ళకి కూడా చాలా డల్‌గా అనిపిస్తది ఫేసు. కాటుకైతే పెట్టుకున్నా ఎప్పుడు రెడీ అయినప్పుడే చెమటలు పడతా ఉంటాయి. చలికాలమైనా, వర్షాకాలమైనా రెడీ అయ్యేటప్పుడు మాత్రం చెమటలు కంపల్సరీ. హెయిర్ అయితే బాగా తడిగా ఉంది. నైట్ ఫుల్‌గా హెయిర్ ఆయిల్ పెట్టుకొని మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేస్తున్నా. లిప్‌స్టిక్ అయితే ఎప్పుడో ఒక్కసారి పెట్టుకుంటా. బయటకెళ్ళినప్పుడు గానీ, ఇలా వీడియోస్ చేసేటప్పుడు గానీ పెట్టుకుంటా ఉంటా. నార్మల్‌గా అయితే లిప్ కేర్ యూజ్ చేస్తా. రెడీ అయిపోయా. హెయిర్ కొంచెం ఆరనిద్దాం అనుకున్నా గానీ, వంట చెయ్యాలి. వంట చేసేటప్పుడు ఎందుకు హెయిర్ లీవ్ జేసుకోవడం అని క్లిప్ అయితే పెట్టుకుంటున్నా. క్లిప్ అయితే చిలుకూరి బాలాజీ టెంపుల్‌కెళ్ళాం కదా! అక్కడ స్ట్రీట్ షాపింగ్ జేశాను టెంపుల్ దగ్గర. ఆహ్, క్వాలిటీ అయితే చాలా బావున్నాయి. ఈచ్ వన్ రూ. 20 ఒక 5 తీసుకున్నా. ఇంకా బ్యాంగిల్స్ అవి గూడా తీసుకున్నాగా అప్పుడు మీకు చూయించాను. క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను. మార్నింగ్ అయితే ముద్దపప్పు చేశా పిల్లలకి. నెయ్యి, ముద్దపప్పు కలిపేసైతే లంచ్ బాక్స్‌లో ప్యాక్ చేశాను. క్యాప్సికమ్ ఇది రెండోసారి నేను వండడం. ఫస్ట్ టైమ్ వండినప్పుడు షార్ట్ వీడియోలో పెట్టాను. మసాలా ఏసి చాలా బాగొచ్చింది. పల్లీలు, పుట్నాలు పల్లీలు, నువ్వులు కొబ్బరి వేసి ఫ్రై చేసి పొడి చేశాను గదా! పొడి వేశాను. చాలా టేస్టీగొచ్చింది. నాకు బాగా నచ్చింది. ఏదైనా ఫుడ్ నచ్చితే రిపీట్‌గా అదే చేసుకొని తింటా ఉంటాను. ఈ అలవాటు మీకెవరికైనా ఉందా? కామెంట్ చేయండి. నాకేదైనా ఒక వంటకం నచ్చిందంటే, ఏదైనా వంట గాని, పిండి వంటలు గాని రిపీట్‌గా చేస్తూ తింటూ ఉంటాననమాట. ఇక్కడైతే బాత్రూమ్ వెనక ఇటువైపు బెడ్‌రూము, అటు కిచెన్ కదా! అక్కడ ఏదో లీకేజ్ అవుతుంది. పేపర్స్ ఎన్ని సార్లు చేంజ్ చేసినా గానీ, అవి తడవుతూ ఉంటున్నాయనమాట. చాలా ఇరిటేషనొస్తుంది. ఇంకా ఏదైనా ఓనర్స్ చెప్దామంటే చిన్న చిన్నవి గూడా చెప్తే ఏమనుకుంటారో, మళ్ళీ రిపేర్ చేపియడానికి అని అంటారేమోనని అడ్జస్ట్ అవుతూ వస్తున్నా. దాంట్లో ఏమన్నా కవర్స్ లాంటివి ఏద్దాము ఆర్డర్ పెట్టాను చూస్తున్నా. చూడాలి. ఏదన్నా చేద్దామంటే మళ్ళీ ఇక్కడ ఎన్ని రోజులుంటామో, ఎన్ని మంత్స్ ఉంటామో తెలీదు గదా! ఎందుకని అర్థం గావట్లేదు నాకు. 10థ్ క్లాసు లేడీస్ వరకు ఒక గ్రూప్ అయితే పెట్టుకున్నాం. అందులో ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు. డైలీ వీడియో కాల్ చేసుకుంటాం. నేను వీడియోస్ తీస్తున్నాను అన్నప్పుడే ముందే కాల్ చేశాను. కాసేపు మాట్లాడిన తర్వాత చేద్దాము. మళ్ళీ వీడియో తీసేటప్పుడు కాల్స్ చేస్తారని. లిఫ్ట్ చేస్తే చేయకపోతే బాగుండదు గనక. అప్పుడెవరు లిఫ్ట్ చేయలేదు. నార్మల్ కాల్ మాట్లాడాను ఒక ఫ్రెండ్‌తో. ఇక స్టార్ట్ చేశానో లేదో కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఈ వీడియో తీసే గ్యాప్‌లో ఒకసారి చేసైతే మాట్లాడాను. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతా ఉంటే అసలు టైమే తెలీదు. నార్మల్‌గా అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అక్కడ వీడియో కాల్ చేసి మాట్లాడుతూ వంట చేసుకోవడం, అంట్లు తోముకోవడం అలా చేసేవాళ్ళం. ఎవరింట్లో వాళ్ళు పనులు చేసుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం. మళ్ళీ పని చేయకుండా ఉంటే ఇంట్లో వాళ్ళకి కుదరదు గదా! ఏం పని చేయకుండా గంటలు గంటలు మాట్లాడుతున్నావు అది ఇది అని అంటారు. అదే పని చేసుకుంటూ మాట్లాడితే మాకు మాట్లాడినట్టుంటది. ఇటు పనులు అవుతాయి గదా! రైస్ అయితే ఇలాగే వండుతా నేను. చాలామంది రైస్ కుక్కర్‌లో, ప్రెషర్ కుక్కర్‌లో లేకపోతే వాటరేసేసి అట్టేసరి పెట్టడం అంటారుగా అలా చేస్తారు. నాకైతే ఇలా వంచితేనే మంచిగా ఉంటది రైస్ అనిపిస్తది. యాక్చువల్‌గా చెప్పాలంటే అట్లా నేనెప్పుడూ వండలేదు. అంటే అత్తేసరి పెట్టడం అట్లా. ఫస్ట్ కుక్కరు మా వరుణ్ పుట్టకముందు వాడేదాన్ని. అది ఓవర్ హీట్ వల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అవొస్తాయనంటే ఇంకా వాడటం మానేశాను.
ఇక్కడ మా ఆయన ఫోన్‌తో అయితే వీడియో తీస్తూ, నేను మా వాళ్ళతో అయితే కాసేపు మాట్లాడుతన్నా. కంటిన్యూయస్‌గా చేస్తూనే ఉన్నారు. అందుకే కొద్దిసేపు మాట్లాడదామని మాట్లాడుతన్నా. ఒక 5, 6 మెంబర్స్ ఉన్నారు కాల్‌లో. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎవరో ఒకళ్ళు కాల్స్ చేస్తూ ఉంటారు. కాసేపు మాట్లాడతాను అలాగా. ఇక రైస్ అయితే అయిపోయింది. వంచేస్తున్నా. పెళ్ళై 12 సంవత్సరాలైనా చేతులు కాలుతూనే ఉంటాయి. ఏ వేళ్ళ మీద గంజి పడుతూనే ఉంటది. అయినా సరే వంచడం అయితే కంప్లీట్‌గా రాదు. అప్పుడప్పుడు అవి వండే గిన్నెలు సరిగ్గా లేక అలా అవుతూ ఉంటాయన్నమాట. ఇంకా సింక్ అయితే ఎప్పటికప్పుడు క్లీనింగ్. ఈ క్లీనింగ్ అలవాటు మాత్రం మానదు. గ్యాస్ అయినా సరే కాలుతున్నా అది క్లీన్ చేస్తూనే ఉంటా. ఇక్కడైతే ఆహ్, కర్రీ టేస్ట్ చేస్తున్నా. ఎందుకంటే సాల్ట్ ఏసారా లేదా అన్న డౌటు. ఆనియన్స్ వేసాకైతే వేసా గానీ, ఈ క్యాప్సికమ్ కట్ చేసి ఏసానో లేదో గుర్తులేదు. డిప్రెషన్ అనమాట. కారం ఏస్తున్నా. కారం, సాల్ట్ అయితే ఏసేద్దామని. పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇలాంటివి కంటిన్యూయస్‌గా జరుగుతూనే ఉంటాయి. అసలు ఒకటి చేశామా, చేయలేదా, ఎక్కడికో వెళ్తాము, ఏదో తీసుకురావడానికి మళ్ళీ మర్చిపోతాము. ఎందుకెళ్ళామో గూడా తెలియకుండా వచ్చేస్తాము. అలా జరుగుతూ ఉంటుంది. వెయిట్ లాస్ కోసమయితే చియా సీడ్స్ బాగా పనిజేస్తాయి. ఓట్స్, గ్రీన్ టీతో పాటు నేను చియా సీడ్స్ కూడా యూజ్ చేస్తున్నా. ఎంప్టీ స్టమక్‌తో అయితే తాగొద్దు. స్టమక్ పెయిన్ ఒస్తది. ఏదైనా తిన్న తర్వాత తాగొచ్చు. అంటే లంచ్ అయిన తర్వాత, బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత అలా తాగుతున్నాను. ఇంకా మార్నింగ్ నానబెట్టుకున్నాను. నైట్ గుర్తులేదు నాకు. ఇక్కడైతే రైస్ అయిపోయింది. కర్రీలో కొంచెం వాటర్ పోసి మంచిగా దగ్గర కుక్ అయిన తర్వాత ఇది పల్లీలు, నువ్వులు, కొబ్బరైతే ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాను ఇంతకుముందు. అది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. అదైతే వేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటది ఈ పౌడర్ వేస్తే. దీంట్లో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి ఒక కారప్పొడిలాగా గూడా తినొచ్చు. చాలా బావుంటది. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే కర్రీ అయితే అయిపోద్ది. అవి ఆల్రెడీ రోస్ట్ చేసి పౌడర్ చేసినయి గదా! అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే నెయ్యి కరిగించుకుంటున్నా. కర్రీ చేసిన దాని మీద వేడిగా ఉంటది గదా! దాని మీద పెడితే వేడవుతది. మార్నింగ్ ముద్దపప్పు చేశాను గదా! పిల్లల కోసం. కొంచెం ఎక్కువే చేశాను. నాకు మా బావకి కూడా ఇష్టమే. అందులోకైతే నెయ్యి, ఆవకాయ యేసుకొని తింటే కాంబినేషన్ చాలా బావుంటది గదా! ఇక్కడైతే నేనింకా లంచ్ చేసేస్తున్నా. వేడి వేడి అన్నం, అందులోకి ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కాంబినేషన్ సూపరుంటది. తర్వాత మనం చేసిన క్యాప్సికమ్ కర్రీ తినొచ్చని ముందైతే ఇవి పెట్టుకుంటున్నాను. ఆహ్, ఆవకాయ అయితే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటా. కలర్ సేమ్ అలాగే ఉంటది. 1 ఇయర్ అయినా అప్పుడే పెట్టిన ఆవకాయలాగుంటది. టేస్టు, కలర్ గాని. కొంచెం కొంచెం తీసుకొని బయట పెట్టుకుంటాం ఎప్పటికప్పుడు వేసుకోవడానికి. చాలా స్మెల్ అయితే సూపర్‌గా వస్తుంది. ఎందుకంటే పల్లీలు పట్టించి ఆయిలనమాట. పట్టించిన ఆయిలు. మా నాన్న తెచ్చారు. అది పల్లీలు ఆడిచ్చేసి ఆ ఆయిల్‌తో చేసింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదసలు. వెల్లుల్లిపాయలు ఎక్కువేశారు అత్తయ్య గారు. అందుకే వెల్లుల్లిపాయలేసుకుంటున్నా. హెల్త్‌కి కూడా చాలా మంచిది గదా! వెల్లుల్లిపాయలు. వేడి వేడి అన్నంలో అలా ఆవకాయి, ముద్దపప్పు, నెయ్యి కలుపుకొని తింటుంటే అసలు అమృతంలా అనిపిస్తది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. అసలు నచ్చని వాళ్ళే ఉండరని నేననుకుంటాను. నాకైతే మోస్ట్ ఫేవరెట్ ఇది వెజ్‌లో. ఇంకా మనం చేసిన క్యాప్సికమ్ కర్రీ అయితే టేస్ట్ చూద్దామని వేసుకున్నాను. కర్రీ వేడిగా ఉంది. రైసు వేడిగా ఉంది. ఫుల్లు కాలిపోతుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. కానీ ఉత్తిపప్పు, ఆవకాయ, నెయ్యి తిన్న తర్వాత ఏ కర్రీ తిన్నా యావరేజ్‌గా అనిపిస్తదని నాకనిపిచ్చింది. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీరేం తిన్నారు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటా. బాయ్.